హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకుందామండి. ఈ చేపని నేను చిన్న చిన్న ముక్కలుగా ఎప్పుడూ చేస్తాం కదా, కొంచెం వెరైటీగా ఉంటుందని నేను ఫుల్ చేపని నేను ఫ్రై చేయడం చూపిస్తాను. ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కొంచెం దీనిలోని ధనియాలు ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే సరిపోతాయండి. 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఫుల్గా అంటే జీలకర్ర బాగుంటుంది కదా, చేపల్లో మెయిన్ జీలకర్రే ఉండాలి స్మెల్కి. జీలకర్ర 2 స్పూన్లు, కొంచెం మిగతాయి మనం ఎప్పుడు వేసుకునే మసాలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, యాలకులు చెక్కలు అన్నీ వేసుకుందాము, చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం యాలకులు వేసుకొని ఒక 3 చాలండి, పెద్ద సైజు 3 యాలకులు, ఇంకా చెక్క మొగ్గ అన్నీ వేసుకుందాము. కొంచెం చెక్కలు, దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, ఇవన్నీ వేసుకొని గసగసాలు అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకుందామండి. తర్వాత మనం ఫిష్ ఫ్రై ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఫుల్ ఫిష్ ఫ్రై చేయడం చూపిస్తాను మీకు. మసాలా బాగా పట్టి కొత్తిమీర అది లోపల బాగా కూరి చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. కొంచెం గసగసాలు, చేపల కూరకి గసగసాలే టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొంచెం గసగసాలు, నెక్స్ట్ మసాలాలన్నీ కూడా వేసాను. అవన్నీ కూడా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసి కొంచెం మనం మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి ఒకటి ఈ సైజ్ వేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది. వెల్లుల్లి అల్లమే కదా మనకి జీలకర్ర చేపలకు మెయిన్, మిగతాది స్మెల్ కోసం వేసుకుంటాము. ఈ వెల్లుల్లి మొత్తం పట్టేస్తుంది. మొత్తం మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ చేసుకుందాం. ఈ చేప ఫ్రై శీలావతి అని ఇచ్చాడండి. శీలావతి అంటే కొంచెం ముళ్ళులు అవి తక్కువ ఉంటాయి కదా, బొచ్చి అయితే కొంచెం ముళ్ళులు ఉంటాయి. శీలావతి అని ఇచ్చాడు, అక్కడే చేయించి తీసుకొచ్చాను. బాగుంది, చేప ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మసాలా చేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ వేసాను కదా, జీలకర్ర అల్లం అన్నీ వేసాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టేసి మనం 2 కర్రీస్ చూపిస్తాను మీకు. ఇది కొంచెం చేపలకి కొంచెం కోడిగుడ్డు పచ్చిరొయ్యలు చేస్తున్నాను, అది కూడా వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్. ఇంకేంటండి, చేప ఫ్రై అందరూ చేస్తారు, వెరైటీ అంటే ఏం లేదు. కాకపోతే పెద్ద పెద్ద చేపలు కదా, కొంచెం డిఫరెంట్గా చేస్తాను. మధ్యలో దానికి పొట్టలో కొంచెం కొత్తిమీర పెట్టి పచ్చిమిర్చిలు అవి పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని, కొంచెం నిమ్మకాయ కూడా తినేటప్పుడు మనం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్సీ పెట్టేద్దామండి. మెత్తగా మిక్సీ చేసాక ఇప్పుడు కొంచెం కారం, సాల్టు సరిపోయేంత, మళ్ళీ సాల్ట్ కొంచెం తినేటప్పుడు తగ్గుతుంది చూసుకోండి, కొంచెం సరిపోయేలాగా అన్నీ కలిపాక ఉప్పు చూసుకోండి. కొంచెం పసుపు కూడా వేసి ఇప్పుడు మొత్తం మిక్సీ చేద్దామండి. మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం మిరపకాయలు పట్టానండి, అది బాగుంటుందని చెప్పి వట్టి ఎండుమిరపకాయలు కొంచెం మెత్తగా చేశాను. అది కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, తినేటప్పుడు బాగుంటుందని చెప్పి అలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉల్లి ముద్ద వేసేసి మసాలా చేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు మసాలాలు అన్నీ కలిపి ముద్ద చేసాం కదా, ఆ ఉల్లి ముద్ద కూడా వేసి కొంచెం అన్నీ బాగా కలిపేయాలండి. కలిపి కొంతమంది ఏంటంటే వట్టి ఉప్పు కారంతో కూడా ఫ్రై చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది మసాలా వేయకపోయినా. కాకపోతే మసాలా వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి మనం ఫిష్ ఉంది కదా, ఫిష్కి బాగా పట్టించేయాలండి. నాట్లు పెట్టాం కదా, ఆ నాట్లన్నిటిలోని కూడా కొంచెం మనం మసాలా కూరేస్తే నీట్గా ఉంటుంది తినేటప్పుడు. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మసాలా బాగా కూరేయాలి. కూరి దానికి మొత్తం పొట్టలోని అంతా మొత్తం మసాలా పెట్టాలి, లేకపోతే చప్పగా ఉంటుంది, బాగోదు. పెద్ద చేప చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఫ్రై, ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్. కొంచెం బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాను. చాలా బాగుంది, చేప అయితే ఫ్రెష్గా ఉంది.
ఇది ఫ్రై అయ్యాక తిన్నాక చూడాలి దీని టేస్ట్. శీలావతి అంటే కొంచెం ముళ్ళులు తక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్. బొచ్చు కన్నా శీలావతిలో ముళ్ళులు ఉండవు. ఇంకా దీనికి పొట్టలోని మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా మసాలా పెట్టేయాలి లోపలికి. ఆ లోపలికి కొంచెం మసాలా పెట్టుకుంటే మనకి ఉడికాక బాగుంటుంది. అలా మొత్తం పెట్టేసి 2 చేపలు కూడా మొత్తం మసాలా పెట్టేశాను ఫ్రెండ్స్. చేపలు కోసే అతను అది కర్రీ కనుక్కొని ఒక చేపగా ఏం చేశాడంటే తల కట్ చేసేసాడు. తల కట్ చేసాక చెప్పిన, అయ్యో తల కట్ చేసేసారేంటి అంటే, మీరు చెప్పలేదు కదమ్మా అని చెప్పాడు. పర్వాలేదులే సపరేట్గా చెప్దామని చెప్పి తీసుకున్నాను, ఇంకా వేస్ట్ అయిపోకుండా. ఇలా తల కట్ చేసాడు ఫ్రెండ్స్. నీట్గానే ఉంది. దీనికి కూడా ఫుల్గా మసాలా పెట్టేసుకుందాం. ఫుల్గా మసాలా పెట్టేసుకున్నాక చక్కగా నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇది కర్రీతో కన్నా ఒట్టిగా ఇది రైస్తో కన్నా ఒట్టిగా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రై లెమన్ ఆనియన్ అన్నీ పెట్టుకొని, ఇది రైస్తో తినకూడదు. రైస్తో తిన్నంటే రైస్ తినలేం. ఇది అలా ఒక్కటి మనం ఫ్రై అయిపోయాక తింటేనే చాలా బాగుంటుంది. ఇవాళ పాపకు సెలవు అని చెప్పి ఫిష్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ స్కూల్ ఉన్నప్పుడు వండితే ఏమవుతుందంటే పాపం తనకి మనస్ఫూర్తిగా తినడానికి అవ్వదు, ముళ్ళులు ఉంటాయి. స్కూల్కేమో అలా పెడితే అలౌ చేయరు. అలౌ చేసినా పాపం తను ఇబ్బంది పడుతుంది లంచ్ టైంలో. ఇంక ఇలా మసాలా ఫుల్గా కూరి ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేసేస్తాను ఫ్రెండ్స్. తల చూడండి విడిగా ఉంటుంది, తల విడిగా ఇచ్చాడు. తలకి దానికి కూడా కొంచెం మసాలా పెడుతున్నాను. అది విడిగా ఫ్రై చేసేద్దాం. ఎలా అయినా ముక్క చేసుకునే కదా తింటాం, కాకపోతే అందంగా ఉండదు ఫ్రై, అందుకని చెప్పి తల కట్ చేస్తారని చెప్పి ఇబ్బంది పడ్డాను. పర్వాలేదులే అని ఇంకేం చేయలేం కదా, అందుకని ఇంకా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిండి బాండీ పెట్టేసుకుందాం. దానికి సరిపోయేంత పెద్దది నా దగ్గర ఉంది, సిల్వర్ది, అది పెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు ఇలాగా మొత్తం మసాలా పట్టించేసి, ఇప్పుడు నిమ్మకాయ పిండొద్దండి, తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేద్దాం. ఇది చేపల ఫ్రైకే ప్రత్యేకంగా తీసుకున్నానండి, ఇది వెడల్పుగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసి మనం చేపని ఫ్రై చేసుకుందామండి. కొత్తిమీర చూసారు కదా, ఈ కొత్తిమీరని ఏం చేస్తానంటే కొంచెం కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని కడుపులో పెట్టామనుకోండి, తర్వాత మనం తినేటప్పుడు ఆ కొత్తిమీరతో తింటే ఇంకా మంచిది, ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. చేప కూడా మనకి హెల్త్కి మంచిది, ఎంత తిన్నా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ మన కర్రీ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్, మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం దీనిలోనే మనం చేపని వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీరని నేను మధ్యలోని దాని పొట్ట నిండా కూరేస్తున్నాను. మొత్తం కొత్తిమీర దాని పొట్టలో కూరి ఇప్పుడు ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం కొత్తిమీర దాని పొట్టలో కూరుతున్నా. తినేటప్పుడు చాలా బాగుంటుంది, అదంతా ఫ్రై అయిపోద్ది, ఉడికిపోద్ది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం నూనెలో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా పెద్ద గిన్నెది, 2 చేపలు పడతాయి, ఇంక అందుకని చెప్పి 2 ఒకేసారి వేసుకుంటున్నాను. ఇది కొంచెం పొడవుగా ఉంది కదా, తలతో ఉంది కదా, అందుకని చెప్పి దీన్ని కొంచెం పైకి పెట్టాను గిన్నెకి. అంటే ఆ చివర మనకి బాగా ఫ్రై అయిపోయిందంటే మళ్ళీ దీన్ని కొంచెం పైకి జరపచ్చు కదా అని చెప్పి అలా పెట్టాను. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి, అందరూ చేసుకుంటారు. కాకపోతే పెద్ద చేప కదా వీడియో తీద్దామని చెప్పి తీశాను. ఇలా 2 వేసాను నేను, వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తిప్పడం కూడా చాలా ఈజీ అయిపోద్ది మనకి. చూడండి తిప్పుతాను ఇప్పుడు కాసేపు. కొంచెం ఫ్రై అయ్యాక తిప్పడం నాకు అవ్వదేమో అనుకున్నాను, కానీ అది కూడా చాలా ఈజీ అయింది. కొంచెం ఫ్రై అయ్యాక ఇటువైపు కాలేక వెంటనే అటు తిప్పామంటే అటు కూడా ఫ్రై అయిపోద్ది. మీకు ఇంకొక కర్రీ చూపిస్తాను కదా, ఇదే ఫ్రెండ్స్, ఇది పెడతాను మీకు వీడియో మళ్ళీ. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు అండి, పచ్చిరొయ్యలు కోడిగుడ్డు అది. ఇది ఫిష్ ఫ్రై. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అవుతుందో ఇది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తిప్పుతాను చేపని, కొంచెం అలా జరుపుకుంటున్నాను, ఎందుకంటే విడిపోతుందేమో, ప్లేస్ తక్కువ ఉంది కదా అని చెప్పి కొంచెం కొంచెం అలా జరుపుతున్నాను. బాగుంది కదా ఫ్రెండ్స్, చేపలు ఇలా ఎగుతుంటే ఎంత బేగా అవుతుంటే ఎంత బేగా తిందామా అని ఉంది. దాని చుట్టూ తిరుగుతుంది పాప అయితేని.
తనే ఉప్పు బాగా సరిపోయిందా లేదా అన్నీ చెప్తుందండి నాకు. ఏదైనా అందులోని లోపం ఉన్నా కూడా తనే చెప్తుంది, ఉప్పు లేదమ్మా, కారం లేదమ్మా అని చెప్పి. ఇప్పుడు ఇలా తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్, విడిపోదు. నేను భయపడేంతేం లేదు, బాగానే వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, నెమ్మదిగా అలా జరుపుకుంటా నేను ఇంకో స్టిక్ కూడా తీసుకున్నాను, దాంతో తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ చైనీస్ స్టిక్స్ అంటారు కదా, ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది పాప. వాటితోనే ఫ్రై బాగుంటుంది, తిప్పడానికి అది ఇబ్బంది ఉండట్లేదు. గరిటతో అయితే కొంచెం మనకి డ్యామేజ్ అవుతుంది. దీంతో ఇలా కదుపుకొని కాసేపు ఫ్రై అయ్యాక వెనక్కి తిప్పేసాను ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఎందుకంటే ఎండుమిరపకాయ పౌడర్ కూడా నేను మిక్సీ చేసి వేసాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా తిప్పాలి. చక్కగా ఇటు ఫ్రై అయిపోయింది. ఇది కూడా తిప్పేస్తున్నాను. ఈ హెడ్ కొంచెం అడ్డుగా ఉంది, ఇది మళ్ళీ తర్వాత ఫ్రై చేద్దామని చెప్పి దీన్ని ముందు పక్కకు తీసేసి, అప్పుడు దానికి ఏమైందంటే ఆ చేపకి ప్లేస్ సరిపోలేదు మెయిన్, అందుకని చెప్పి హెడ్ తీసాను. ఇప్పుడు ఫ్రీగా ఉంది తిప్పడానికి, అది బాగుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో, చాలా బాగుంది. నేను ఇంకా భయపడ్డాను తిప్పడం అవ్వదేమో అని చెప్పి. చాలా బాగుంది. మీకు ఇది ఫోటో పెడతాను కదా, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. రెండు వైపులు ఫ్రై అయ్యి బాగా వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. నేను భయపడే అంతేం లేదండి, చాలా బాగుంది. ఇక పచ్చిమిరపకాయలు కూడా ముందే పెట్టేస్తే బాగా బాయిల్ అయిపోయి బాగుండదు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే పెట్టాలి, ఎందుకంటే అవి కొంచెం లైట్గా కుక్ అయితే తినేటప్పుడు పచ్చిమిర్చి తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. తర్వాత మనం కొత్తిమీర మళ్ళీ కావాలంటే పైన జల్లుకోవచ్చు. ఓకేనా?